లాస్ట్ వీడియోలో మెషిన్ లెర్నింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎవ్రీ రూల్, వి ట్రైన్ ఎ మోడల్ యూజింగ్ డేటా. కానీ మోడల్ లెర్న్స్ ఫ్రమ్ డేటా అని చెప్పడం ఈజీ. అసలు లెర్నింగ్ అంటే ఏంటి? కంప్యూటర్‌కి మనిషిలా బ్రెయిన్ లేదు. మరి అది మిస్టేక్ నుంచి ఎలా నేర్చుకుంటుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక మోడల్‌కి థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ చూపించి క్యాట్స్ అండ్ డాగ్స్‌ని ఐడెంటిఫై చేయడం ట్రైన్ చేస్తున్నాం అనుకోండి. మొదట్లో మోడల్‌కి క్యాట్ ఎలా ఉంటుందో, డాగ్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక ఇమేజ్ తీసుకుని ప్రిడిక్షన్ చేస్తుంది. సపోజ్ యాక్చువల్ ఇమేజ్ క్యాట్, కానీ మోడల్ డాగ్ అని ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్కి రెండు థింగ్స్ ఉన్నాయి: మోడల్ ప్రిడిక్షన్ అండ్ కరెక్ట్ ఆన్సర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మెజర్ చేసేది లాస్ ఫంక్షన్. ప్రిడిక్షన్ కరెక్ట్ ఆన్సర్కి ఎంత దగ్గరగా ఉంది, ఎంత రాంగ్గా ఉంది అనేది ట్రైనింగ్ సిగ్నల్ని లాస్ ప్రొవైడ్ చేస్తుంది. లాస్ ఎక్కువగా ఉంటే మోడల్ ప్రిడిక్షన్ పూర్, లాస్ తగ్గుతూ వస్తే మోడల్ ప్రిడిక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని అర్థం. కానీ మిస్టేక్ తెలిసినంత మాత్రాన మోడల్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవ్వదు. ఆ మిస్టేక్ తగ్గించడానికి మోడల్లో ఏం చేంజ్ చేయాలో కూడా డిటర్మైన్ చేయాలి. న్యూరల్ నెట్వర్క్లో పొటెన్షియలీ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ అడ్జస్టబుల్ వాల్యూస్ ఉంటాయి. వీటినే పారామీటర్స్, కామన్లీ వెయిట్స్ అండ్ బయాసెస్ అంటాం. ట్రైనింగ్ సమయంలో బ్యాక్ ప్రొపగేషన్ అనే ప్రాసెస్ ప్రిడిక్షన్ ఎర్రర్కి ఏ పారామీటర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేశాయో గ్రేడియంట్స్ ద్వారా క్యాల్కులేట్ చేస్తుంది. తర్వాత ఆప్టిమైజర్ ఆ గ్రేడియంట్స్ని యూజ్ చేసి పారామీటర్స్ని స్లైట్లీ అప్డేట్ చేస్తుంది. గోల్ సింపుల్: నెక్స్ట్ ప్రిడిక్షన్లో లాస్ కొంచెం తగ్గాలి. ఇమేజ్ వస్తుంది, ప్రిడిక్షన్ జరుగుతుంది, లాస్ క్యాల్కులేట్ అవుతుంది, గ్రేడియంట్స్ కంప్యూట్ అవుతాయి, పారామీటర్స్ అప్డేట్ అవుతాయి. ఇదే ప్రాసెస్ ఇనార్మస్ అమౌంట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా మీద రిపీటెడ్లీ జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్: మోడల్ ఇమేజెస్ని మనుషుల్లా మెమరైజ్ చేయడం మాత్రమే లెర్నింగ్ కాదు. ఎఫెక్టివ్ ట్రైనింగ్లో మోడల్ డేటా నుంచి జనరలైజబుల్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. సో ట్రైనింగ్లో చూడని న్యూ ఇమేజ్ వచ్చినా యూస్ఫుల్ ప్రిడిక్షన్ చేయగలగాలి. సో ఏఐ లెర్నింగ్ని ఒక సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి: ప్రెడిక్ట్, మెజర్ ది ఎర్రర్, అడ్జస్ట్ ది పారామీటర్స్, రిపీట్. ఈ రిపీటెడ్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇనీషియల్లీ ర్యాండమ్ పారామీటర్స్ యూస్ఫుల్ రిప్రజెంటేషన్స్గా ఇవాల్వ్ అవుతాయి. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే లెర్న్డ్ పారామీటర్స్ కొత్త ఇన్పుట్ మీద ప్రెడిక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. దీనినే ఇన్ఫరెన్స్ అంటాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది: మోడల్ ఇంత డేటా నుంచి ప్యాటర్న్స్ నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ అసలు ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్లోనా? ట్రైనింగ్ డేటా కాపీ రూపంలోనా? లేక మోడల్ పారామీటర్స్లోనా? అదే మన నెక్స్ట్ వీడియో.